గంగపుత్ర కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాజీ శాసనసభ్యురాలు మంచిగా పెట్టు చొప్పదండి బొడిగ శోభ గారు, మాణిక్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, గోపి గారు, మల్లికార్జున గారు, అందరికి పేరు పేరున నమస్కారం. ఇంత పెద్ద మైక్ పెట్టినాక చిన్నదానికి పనికి వస్తుంది ఏంటి చూడు. సెట్ చేసి పెట్టు, మళ్ళీ డిస్టర్బ్ చేయకు. చిన్నది కదా సమావేశం కాదు, ఎందుకో సెట్ కాలే. ఇది మైక్ కాదు, ఇది మా రికార్డ్. ఇది నువ్వు అనుకుంటున్నావు మైక్ అని, ఇది ఒకటే మైక్ ఉన్నది, గుర్తుపెట్టుకో. ఆదివారం ఇది మీ ఫ్యామిలీ డే అయినా ఇక్కడ ఇష్టం ఉంది కాబట్టి ఈ దఫా మోడీ గారిని గెలిపించాలి. నీకు పరిచయం ఉన్న నాలాంటిని కూడా ఆశీర్వదించాలని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. జనరల్గా హైదరాబాద్ అంటే అందులో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు పెద్ద మక్కువ చూపరు. ఇక్కడ సెటిలర్స్ అంతా కూడా 4 రకాల సెటిలర్స్ ఉంటారు ఇక్కడ. ఒకటేమో పూర్వ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, అల్వాల్ మూలవాసులు, బొల్లారం మూలవాసులు, తురకపల్లి మూలవాసులు, ఇట్లా మూలవాసులు ఉంటారు. రెండో రకం వాళ్ళు ఉద్యోగులుగా స్థిరపడ్డ వాళ్ళు, ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు. అంటే సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు వాళ్ళు. మూడో రకం ఏంటంటే ఇది మినీ భారత్ అని అంటాం కాబట్టి ద న్యూ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఈజ్ మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ జరిగినంత ఎక్స్పాన్షన్ ఇక్కడ జరగదు. అయితే అటుపక్క కూడా జరుగుతుంది హైటెక్ సిటీ దిక్కు. అదో ప్రపంచం, ఇదో మన తెలంగాణ ప్రపంచం, బతుకు తెరువు వచ్చినోళ్ళని అక్కులు చేసుకునే ప్రపంచం ఇది. కాబట్టి అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే మొట్టమొదటి పార్లమెంటు స్థానంగా గుర్తింపు పొందింది మల్కాజ్గిరి. ఇక్కడ 37 లక్షల పైచిలు కోట్లు ఉన్నాయంట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 లోకసభలకు సమానం ఇది. రేపు ఇది కనుక డీలిమిటేషన్ అయితే 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. ఒక గంట అది ఉంది. నార్త్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, అది అస్సాం కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళను కూడా ఇక్కడికి నమ్ముకొని వస్తే వాళ్ళను అక్కన చేర్చుకొని వాళ్ళకు ప్రేమను పంచి ఉపాధి కల్పించే గడ్డ కూడా మల్కాజ్గిరినే. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 4వది ఈ చుట్టంతా వ్యవసాయం చేసుకుంటారు పెద్ద పెద్ద రైతులు. కొంచెం అక్కడ పిల్లలకు చదువు సక్క లేదని హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని చెప్పి కొంత అభివృద్ధి కాగానే ఇవాళ ఊళ్ళలో ఉంటలేరు పెద్దోళ్ళంతా. కొంచెం డెవలప్ కాగానే కొంతమంది, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరికీ 2వ అడ్రస్ ఉన్నది ఈ మల్కాజ్గిరి. 2వ అడ్రస్ ఉంటుంది అందరూ ఉంటారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒకరి ఉపన్యాసం ఎక్కడ లేకుండా, సమాచారం ఎక్కడ లేకుండా అన్ని రకాల సమాచారాలు మీ చేతుల్లో కలిగిన వాళ్ళే మల్కాజ్గిరి వాళ్ళు. ఈ మల్కాజ్గిరి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇది ఏర్పడ్డది 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్. దీనికి ఒక కులం, ఒక మతం అనే భావన ఉండదు దీనికి. ఎందుకంటే నాకు సర్వేశ్వర గారు ఇక్కడే గెలిచింది కాబట్టి ఇది గీలది ఇది వాళ్ళదని ఉండదు.
దానికి ఒకటే ఉంటుంది, ఆ కాలానికి ఎవరు నస్తారో వాళ్ళకు ఓట్లేసి ఆశీర్వదించే నియోజకవర్గం ఇది. అప్పుడు 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే, అరే అట్టేటోడి పాపం ఉండాలి, వాడు మాట్లాడేటోడు కూడా ఉండాలి అని చెప్పి ఆనాడు ప్రశ్నించే గొంతు అంటే ఆయన పార్టీ లేకపోయినా కార్యకర్తలు లేకపోయినా ప్రజాస్వామ్యం అనేది బ్యాలెన్స్గా ఉండాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఇవాళ ఏమీ ఆశించకుండా ఎవరికి వాళ్ళే కథానాయకులై ఆనాడు గెలిపించి పంపించిన బాగానే ఉంది, కానీ ఆయన మర్చిపోయింది తన గతాన్ని. ఒక కథ చెప్తారుగా, ఆ కథ ఇప్పుడు చెప్తే బాగుంటుంది, కానీ గతాన్ని మర్చిపోయినాడు ఎప్పుడు వర్తమానంలో లీడ్ చేయలేడు. నేను ఇంకో మాట మాట్లాడే కానీ లీడ్ చేయలేడు. ఇక్కడో కొడంగల్లో ఆనాడు నేను ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ దగ్గర పట్టుబట్టి జట్టు కట్టి ఈయనను ఓడగొట్టాలన్నప్పుడు అందరం కలిసి ఓడగొట్టాం. నేను కూడా ఉన్నా అక్కడ ఓడగొడితే ఇక్కడికి వస్తే పాపం గెలిపిస్తారు మీరు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ మీటింగ్ పెట్టాడు, ఇక్కడ మేడ్చల్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ ఈటల రాజేందర్ అంటోరికి మల్కాయరికి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ అంటోనికి మల్కాయకి సంబంధం ఉందా లేదా? ఉందా అనే ఏం సంబంధమే? నేను మంత్రి దాకా ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడనే మా శంకర్ సాబ్ ఇల్లు ఉంటుంది. నాకు ఒక్క ఊళ్ళు ఉన్నాయి, నాకు 10,000 ఊళ్ళలు ఉన్నాయి. నా ఇల్లు వాకిళ్ళు 15 ఊళ్ళలు ఉన్నాయి నాకు. ఇప్పుడు కాదు, 2001కే ఉన్నాయి నాకు. నన్ను పడుకొని ఈ ఈటల రాజేందర్కి ఏం సంబంధమే అంటాడు. నన్ను పడుకొని ఈటల రాజేందర్ అంటానికి ఒక జిల్లా ఉంటుందా, ఒక గ్రామం ఉంటుందా, ఏముంటుంది? ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటల రాజేందర్ అంటే గుర్తుపట్టు ఉంటాడా అని. అక్కడ భద్రాచలంలో మొదలు పెడితే నా తాండూరు వికారాబాద్ వరకు గుర్తుపడుతున్నాను. ఏమనుకుంటాను ఇలా మల్కాయి ప్రజలు? మావోని అన్యాయం కూడా కొట్టింది అక్కడ హుజరాబాద్లో. కుట్రలు చేసి డ్రామాలు చేసి తడి నీళ్ళతో తడి బట్టలతో నిలబడి చచ్చిపోతామని పోయి బ్లాక్ మెయిలింగ్ చేసి చివరి ఎలక్షన్ కమిషన్ కూడా కేసులు పెడితే వచ్చింది. ఏమనుకుంటుంది ఇలా మల్కాగిరి 2 అనుకుంటుంది. ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది మల్కాగిరి. ఇంకేమనుకుంటుంది? మేము నచ్చిన బిడ్డనిచ్చిండ్రు, తప్పకుండా ఈటలు కూడా ఆశీర్వదించుకోవాలని కోరుకుంటాను. ఇంతకంటే ఎక్కువ ఉందా? అంటే మీ తరఫున నేను చెప్తున్నా అనుకోకుండా, మీరు మాట్లాడే కదా చెప్తారు కాబట్టి చెప్తున్నా, మీ అంతరంగం ప్రకారం చెప్తున్నాను. నేను నా భాష కాదు, నా కథ కాదు. ఇవాళ నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, నేను నా పర్సనల్ జీవితం గురించి చెప్పుకోవద్దు, ఎందుకంటే మీ కళ్ళ ముందు 32 సంవత్సరాలుగా ఈ స్థాయికి ఎదిగిన బిడ్డని నేను. తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో ఆ దుఃఖంలో ఆ వేదనలో నేను ఈ ప్రాంత ప్రజలకు అందించిన బిడ్డగా, ధైర్యం చెప్పిన బిడ్డగా ఇక్కడ చిరపరిస్తాం. కేసీఆర్ అంటోడు ధర్మం తప్పి నీతి తప్పి తనను నమ్ముకున్న వాళ్ళను, తనకు నమ్మకంగా అన్నీ చేసి పెట్టిన వాళ్ళను ఎట్లా దూరం చేసుకున్నాడో ఇవాళ అందరూ అంటున్న మాట ఏంటంటే, రాయంద్రన్న బయటకు వచ్చిన తర్వాత దరిద్రం శని నెత్తుల కూర్చున్నా అంటాను. రాయంద్రతో పతనం స్టార్ట్ అయింది అంటాను. అయిపోయింది, అలా ఇవ్వంటలేడు. ఇవాళ మాలాంటి వాళ్ళు ఉంటే ఎట్లుండే అని చెప్పి చర్చించుకుంటాను. ఇవాళ నిన్నటి దాకా కోర్ కమిటీ అన్నోడు, ఇన్నర్ టీం అన్నోడు ఇవ్వంటలేడు. 9 మంది ఎంపీలు ఉంటే 6 మంది ఎంపీలు పోయారు, 3 మిగిలిరు. ఇవాళ ఎమ్మెల్యేలు అయితే దిక్కు లేకుండా అయిపోయింది. కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం ముందుకు వచ్చి నన్ను గెలిపించమని చెప్పే అధికారం లేదు ఇప్పుడు. అది లేకుండా పోయింది. ఎందుకు? ఇక్కడ లేడు, అక్కడ పోయి చేసేదేం లేదు. అంతకుముందు అంటున్నాం, కొట్లాడాలి, మన బలం ఉండాలి, మన తాకత్ ఉండాలి. తెలంగాణ సమాజం పట్ల నాకుండే కమిట్మెంట్ వేరే పార్టీలకు ఉంటుందని చెప్పి అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అది లేదు, అయిపోయింది. మనం ఈ దఫా నేను ఆ పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు 2 చేతులు జోడించి ఇవాళ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఇవాళ మీరు గెలిచే ప్రసక్తి లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీ మీద ఉన్నప్పుడు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇవాళ ఆశ్రయించేటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ అందుకనే వేస్ట్ కాకుండా ఓటు వేస్ట్ చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడి నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. రెండవది కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఊహించినారా కాంగ్రెస్ పార్టీ ఇట్లా వస్తుందని? ఎవ్వరు ఊహించలే. సొమ్ము ఒకరిది సోకొకరిది అయిపోయింది. కొట్లాని కూడా అయిపోయాడు, తనకపల్లిలో కూడా అయిపోయాడు, గద్దెలక తనకపోయాడు. దుబ్బాకలో ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచింది, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. జిహెచ్ఎంసీ ఎన్నికలో 48 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ, 2 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాలేదు. ఇవాళ ఈ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడ గెలవలేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో గెలిస్తే అధికారం అండ చూసుకొని పైసల అండతో ప్రలోభాలతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. లేకపోతే బీఆర్ఎస్ నిలువరించే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలే. చాలామంది ఏమనుకున్నారంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయిందా, ఇక లేదు అయిపోయింది అనుకున్నారు. కానీ ఎక్కడో అనూహ్యంగా ఒక చిన్న పరిణామం, ఈ చిన్న పరిణామం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఆ పరిణామం, ఆ వార్త, ఆ నరేషన్ దాన్ని ఏం చేసినా కానీ చొప్పించడంలో సక్సెస్ అయిన వాళ్ళు తెలంగాణ ప్రజల్ని కానీ మెప్పించడంలో ఒప్పించడంలో సక్సెస్ అయింది. కాబట్టి ఇది రెండు ఒకటేనట అని చెప్పి వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది. ఒక సునామీలాగా వచ్చి గెలిచింది. వట్టివాడు కూడా గెలిచింది, వినడు ఊహించినోడు కూడా గెలిచింది. భారతీయ జనతా పార్టీ నిజంగా మేము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మేము ప్రకటించిన చేసిన మేనిఫెస్టో కావచ్చు, ఆ దందాన్ని ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టడం కావచ్చు, ఎక్కడో కొంచెం వెనుకబడిపోయడం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి గారితో ఇదే ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఏమని పొగిడిండు? ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా అల్వాల్ రోడ్ ఫ్లైఓవర్ కానీ, నా కొంపల్లి ఫ్లైఓవర్ కానీ, 175 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూమినిచ్చి మా ప్రజలకు సౌకర్యం కల్పించిందని చెప్పి గెలవంగానే పోయిండ్రు ఢిల్లీకి. ఆర్థిక మంత్రి గారి దగ్గర దరఖాస్తు, అమిత్ షా గారి దగ్గర దరఖాస్తు, ప్రధానమంత్రి గారికి వేడుకోలు అవన్నీ చేసిండు. ఏం చెప్పుకుంటాను? కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిండు. మీరు ఆదుకోకపోతే, కేంద్ర ప్రభుత్వంగా ప్రధానమంత్రిగా మీరు ఆదుకోకపోతే మేము ఆగమైపోతామని చెప్పి వేడుకునేది కూడా మీరు చూసిండు. ఢిల్లీకి పోయి ఎట్లాంటి దరఖాస్తు ఇచ్చింది చూసిండు మీరు. ఇవాళ మళ్ళీ మొన్న మోడీ గారు వచ్చినప్పుడు పొగిడిండు, మా పెద్దన్న అని పొగిడిండు. మేమనుకున్నాం కనీసం ఆ ముఖ్యమంత్రి ఏమో సంస్కారహీనంగా ప్రవర్తించిండు, తిట్టిండు. ప్రధానమంత్రి అనే చైర్ వ్యక్తిగతమైంది కాదని, అది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ అధికారం అనే విషయం మర్చిపోయిండు. ఎట్లా పడితే అట్లా మాట్లాడు. కానీ ఈయనకు పాపం మంచిగానే పోతుందని చెప్పి అనుకున్నాం. 3 రోజులు తిరగకముందే మళ్ళీ మాట మార్చాడు. మోడీ ఏంది గీడి ఏంది అన్నాడు. మోడీ ఏంది గీడి ఏందన్న కేసీఆర్ ఎక్కడ వేయాలా? మోడీ ఏంది గీడి ఏందన్న ఇతర ముఖ్యమంత్రులు ఒకసారి తలుచుకోండి. నేను చెప్పద్దు ఇప్పుడు మంచిది కాదు. ఇక్కడ మాదన్న కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి. ఇంకా బీహార్లో నితీష్ కుమార్ గారు ఏమన్నాడు? ఈ జీవితంలో బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను కలవాలని చెప్పిండు. అంతేనా? మళ్ళీ ఏమంటాడు? మోడీనే ఈ దేశానికి దిక్కని చెప్పిండు. ఎవరు? నితీష్ కుమార్ బీహార్. ఇవాళ మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వారు కూడా కొంచెం ఎడమొఖం పెడమొకండి. ఇవాళ వారు సంతోషం. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కలిసి రావడం అంత శుభపరిణామం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటాడు. సరే ముందు తెలుస్తుంది ఎవరి సంగతి ఏందో. ఇలా ఆ పార్టీకి మనం ఓటు వేద్దాం అనుకుందాం. ఆయన ఏమంటాడు? 17 సీట్లు 17 సీట్లు గెలిపిస్తాడట. నేను ఇచ్చిన 6 హామీలు అమలైతే అంటాడు. అంతేనా కదా? అన్నాడా?
నాకు 17 గెలిపించింది సంపూర్ణంగా ఇయ్యింది, నీ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటాడు. నేను ఒక్కటి మాట మీకు చెప్పిపోతా, మీరు విజ్ఞులు కాబట్టి చాలా మేధావులు కాబట్టి చెప్పిపోతున్నా, నాకు కూడా వేరే పని ఉన్నది, 5 నిమిషాలు చెప్పిపోతుగా. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2018 ఎన్నికలలో మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం. మేనిఫెస్టో అనేది అది చిత్తు కాగితంతో సమానం కాదు. మేనిఫెస్టో అనేది అది ఒక రాజకీయ పార్టీకి భగవద్గీతతో సమానం, అది ఒక ఖురాన్తో సమానం, ఒక బైబిల్తో సమానం. అది అంటే ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలి. ఏమిచ్చినాం మేము? ఓ తెలంగాణ తల్లులారా తల్లులారా, మీ పిల్లలకు మీ మీద భారం పడకుండా నౌకరు ఇచ్చేంత వరకు వాళ్ళు చదువుకోవడానికి 3,116 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పింది. యాదుకుందా? నిరుద్యోగ వృత్తి దాని పేరు. తెలంగాణ రైతులారా, 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పిండా లేదా? ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? ఇంకా అనేక హామీలు ఉన్నాయి. కానీ ఆయన మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అని చెప్పిండు, సంపదకు కొదవలేని రాష్ట్రం అని చెప్పిండు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిండు, అన్నిట్లో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పిండు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పరిపాలన కంటే కూడా నా పరిపాలన నంబర్ 1 అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదు. ఎందుకు? డబ్బులు లేకనా? ఇష్టం లేకనా? డబ్బులు లేక. జీతభత్యాలు కూడా చివరికి ఒక వారం కొన్ని జిల్లాలు జీతాలు ఇచ్చిన వాస్తవం కదా. జీతాలు ఫస్ట్ వారంలోనే ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా అన్నాడు. అనేక మాటలు మాట్లాడి దాన్ని జోలికి పోతుంది. నిరుద్యోగ భృతి అయితే ఇయ్యలే. చివరికి ఊళ్ళల్లోకి పోతే రైతులు రాణించట్లేరని చెప్పి నీ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన పైసలు ఎప్పుడో వేసా పాప. రింగ్ రోడ్ 7,600 కోట్లకో 7,800 కోట్లకో అమ్మిండు. 100 కోట్లకు ఎకరం అని చెప్పి ఓ టీవీలలో ఫ్లాష్ న్యూస్, 100 కోట్లకు ఎకరం అని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి అక్కడ అమ్మిన భూమి పైసలు తీసుకుపోయి జమ చేస్తే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరని మాట వాస్తవమా కాదా? నేను అడుగుతున్నా, నా మీద స్టేట్మెంట్ ఇప్పిస్తాను రేవంత్ రెడ్డికి. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎట్ టైం కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి శాసనం తప్పుకుంటా అంటున్నాను. నేను వస్తావా? రా, పెట్టుకుంటామా? హ్యాబిట్ చౌరస్తాలో చర్చ, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎలకలబడ్డ ఆనాటి ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుండే. ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుండే. మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచిలకే, 4 కోట్ల పైచిలకే. ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 crores, ఇవాళ 4.5 కోట్లు ఉందో 5 కోట్లు ఉందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే 1,50,00,000 మందికి 2,500 రూపాయలు ఆడబిడ్డలకు నెల నెల ఇట్లా జీతంలోకి ఇత్తపోనాడు. ఇచ్చినాడు ఎక్కడైనా మహేందర్ రెడ్డి సార్? ఇక్కడ ఇచ్చిందా? 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే 12,000 కోట్లు కావాలి. మరి 1,50,00,000 మందికి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కావచ్చు, నాకు తెలివి లేకపోవచ్చు, కానీ నాకే అర్థమైతే లేదు. మరి నీకు సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ మాత్రం వైట్ పేపర్ ప్రకటించారు. ఏంటిది? ఈ రాష్ట్రం దివాలా తీసింది, మేము అన్నీ ఇద్దామనుకున్నాం కానీ కష్టమవుతుంది, ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిండ్రు, 100 కోట్లు 200 కోట్లది ఇచ్చిండ్రు, మిగతాది ఇచ్చినట్టు నటించి ఏదో కాగితాలు తీసుకున్నాను. అది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందో నాకు తెలుసు. ఒక సింగిల్ పైసా అటు ఇటు ఉండదు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. ట్యాక్స్ డెవల్యూషన్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లేదా పిఎంజేఎస్వై రోడ్లు ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఏమి ఉండవు. గ్రాంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి తప్ప ఉండవు. ఒక్క పైసా కూడా ఎక్కువ రాదు. ఒకవేళ ఇస్తే ఎఫ్ఆర్బిఎం రుణాలని 3% ఉన్న రుణాన్ని 3.5%కి దయదలిసి అయ్యో దివాళీ తీసాడు ఇస్తే తప్ప వేరే లేదు. మనం అనుకుంటాం మీకు జీతం వస్తుంది 50,000 రూపాయలు, ఎంత చెట్టుకో అంతే కావాలంటారు. ఇల్లు కిరాయి గింత, కరెంటు బిల్లు గింత,
నల్ల బిల్లుకి ఇంత, పిల్లల ఫీజులకి ఇంత, ఏమైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి ఇన్స్టాల్మెంట్కి ఇంత పోతే అల్లి కల్లి సున్నా ఒకవేళ జీతం రాకపోతే ఈఎంఐ కూడా టైం కట్టకపోతే బ్యాంక్ అకౌంట్ ఆగమైపోతుంది. పేరుకు 50,000 రూపాయల జీతం, 2 లక్షల రూపాయలు కూడా గట్టినే ఉంటుంది కథ, 5 లక్షల కూడా గట్టి కథ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలకి మీకు తెలుసు రాబడి ఎంత ఉందో కాన్స్టాంట్గా పోబడిగా అంతే ఉంటుంది. మిగులు ఏమైనా ఉంటే గింటే 5,000 కోట్లు 10,000 కోట్లు గదాంతో సోకు చేయాలి. మరి 5,000 కోట్లు 10,000 కోట్లుతో సోకు చేయాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు అవుతుందా? ఇవాళ ఏమంటాడు ఆయన, ఇవి అమలు కావాలంటే మాకు ఒకటి ఏమంటాడు, ఏత్తిగా ఆగమైపోతుంది. ఇక ఆగం తప్ప కొట్టలేదు. ఒకవేళ ఈ రాష్ట్రం కనుక మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఎక్కదక్కువ చేయలేం, కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది తప్ప పైసల రూపంలో వచ్చే ఆస్కారం లేదు. అది కూడా వీలుపై మళ్ళీ లోకసభలో కొట్లాడితే వస్తుందని చెప్పే భ్రమ ఇలా తెస్తే మేము తేవాల్సిందే తప్ప వీళ్ళు తెచ్చే ప్రసక్తి లేదు. అందువల్ల ఈ పార్టీ కొడితే కూడా నీకు వచ్చే శూన్యం. 40 సీట్లు ఉన్నాయి అంతేనా? 40 ఉన్నాయని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ. అటో ఇటో మళ్ళీ 30 అవుతాయో 40 అవుతాయో 50 అవుతాయో అంతే తప్ప మళ్ళీ వచ్చే ప్రసక్తి. అప్కి బార్ 400 పార్. ఇది వట్టిగా ఇచ్చిన నినాదం కాదు, ఇది అంటే ప్రజల మదిలో ఉన్న పర్సెప్షన్ ఆధారంగా ఇచ్చినటువంటి నినాదం ఇది. ఎందుకు ఇలా మోడీ గారిని ఎన్నుకుంటా అంటాను? ఒక్కొక్క వర్గం ప్రజలు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతాను. ఒక్కొక్క వర్గం మీరు ఎక్కడైనా పోండి, ఫస్ట్ బీజేపీకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరా అంటే యూత్ అంటారు, అంతేనా? ఏ ఊరికైనా పోరగాళ్ళంతా మీ వైపు ఉన్నారంటాను. ఎందుకు ఆ పోరగాళ్ళు మా వైపు ఉన్నారు? ఇవాళ వాళ్ళకి ఒకటే ఉంది, మోడీ మా తాత, కానీ ఆలోచనలో మా వయసుతో సమానంగా ఆలోచిస్తున్నాడు అనే మాట చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ అమెరికా ఒకప్పుడు మనం ఎట్లా అవమానపరిచిందో మీరు చూసారు, కానీ ఇవాళ అదే అమెరికా రెడ్ కార్పెట్ వేస్తుంది మనకు. అమెరికా దేశ అధ్యక్షునితో చేతిలో చేయి వేసి భుజం మీద చేసి నేను సమానమైనటువంటి స్థాయికి తెచ్చిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే ఇష్టపడుతున్నాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన పిల్లలు చిక్కుబడిపోతే యుద్ధాన్ని ఆపిచ్చి మన ఫ్లైట్లకు మన జెండా కట్టి మన మంత్రులు ఫ్లైట్లలో పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. గిది కావాలి. నా దేశ రక్షణలో భాగంగా నా అభినందన్ పాకిస్తాన్ శత్రువులకు చిక్కిపోతే నా అభినందన్ ఇప్పటికే హింసపడ్డాడు, 24 గంటల టైం ఇస్తున్నా, మీరు కనుక వదిలిపెట్టకపోతే మీ పడతామని చెప్పి హెచ్చరిక చేసి అభినందన్ తీసుకొచ్చి అప్పచెప్పిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే యూత్కి మోడీ మోడీ అంటున్నారు. మా ఊర్లలో లేడీస్ ఉంటారు, వాళ్ళు చదువు రాదు, పత్తులేరే కాడ సద్దులు తిన్న కాడ కూర్చున్న కాడ వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే మోడీకే ఓటేయని అంటాను. ఎందుకు అని మేము అడుగుతాం అంటే ఎనికట్లాక ఊర్లలో సర్ప్లస్ ల్యాండ్స్ లేవు బిడ్డ. గ్రానైట్ కంపెనీలతోటి గుట్టలని కరిగిపోతున్నాయి బిడ్డ. గుట్టలు ఉండను అని చెప్పి చదువుకోవాలి తప్ప గుట్టలు లేవు బిడ్డ. ఇలా కంచెలు అసలే లేవు. ప్రతి ఊరికి ఒక కంచె ఉండే, ఎనకటో తెలుస్తుంది. కంచెల్లో అనేక రకాల చెట్లు, దాంతోపాటు మూతుకాకులు కూడా ఉండే, అవి మనకి ఇస్తారాకులు ఇచ్చేది. కంచెలు లేవు, బాయిలు లేవు, బాయి గడ్డలు లేవు. బైరుభూమికి పోవాలంటే మహిళలకి రాత్రిపూట 4 గంటలకు పోవాలి తప్ప బయటికి పోయే ప్రసక్తి లేదు. ఇలా ఊళ్ళలో కంప్యూటర్ యుగం అని చెప్పుకుని రాకెట్ యుగం అని చెప్పుకున్నటువంటి ఈ యుగంలో నా భారత ఆడబిడ్డలకు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండే. మోడీ గారు వచ్చాను 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలని చెప్పి ఇవాళ టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. వాళ్ళు ఇవాళంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఊహించినామా మనం ఎప్పుడన్నా? ఇట్లా అమెరికా లాంటి దేశమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సంపూర్ణంగా అమలు కావాలంటే 10 ఏళ్ళు పట్టింది, కానీ భారతదేశం మాత్రం 3 ఏళ్ళ కథం పట్టించింది. ఇవాళ ఎవ్వరు చూడు, కంకులు అమ్ముకుంటోళ్ళకు
ఏంది ఇవన్నీ ఇచ్చిందా, మనం ఇచ్చినామా? మాట్లాడతా, గన్ని మాట్లాడంటే గంట కావాలి. ఇవాళ మనం చూస్తున్నాము, చేపలు కొనుక్కున్న కాడ, కంకులు కొనుక్కున్న కాడ కూడా చివరికి ఏం పేమెంట్? గూగుల్ పేమెంట్ అంటారు మనం. గూగుల్ పేమెంట్ చిల్లర సంగతి లేదు. ఇప్పుడు జేబులో పైసలు ఉండాల్సి అక్కర్లేదు, బాధ్యత పోతే కొనుక్కుంటాం. ఫోన్ ఉంటే చాలు, గట్ల వచ్చింది. బిచ్చమలు కూడా చౌరస్తాలు అయిపోయాక మా శివం ఒకవేళ పైసలు లేకపోతే నువ్వు పేమెంట్ కొట్టమంటారట గంగిరెద్దులు. అంటే ఎక్కడికి వచ్చింది చూడు దేశం. అన్నిటికంటే ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు నీ సెల్ ఫోన్, నీ కంప్యూటర్, నీ టీవీ, నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, చైనా బజార్లే ఉండేవి. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఇండియా టుడే. ఒకటే దేశం రెండు చట్టాలు, ఒకటే దేశం రెండు చట్టాలు. కాశ్మీర్కి పోవాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిందే. రక్తం చిందని రోజు లేదు. బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న దవాఖానాల ఆర్తనాదాలు లేవు. ఇవాళ మోడీ గారు వచ్చినాక కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయట. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒకటే చట్టం, భారత్లో భాగం మాత్రమే. ఒకనాడు యుఎన్ఓలో ఏదైతే మాట్లాడేదో కన్నెత్తుకు చూడదు నా కొడుక అని చెప్పి, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. రామ మందిరం, ఎన్ని యుద్ధాలు చూస్తుంది చరిత్రలో. చివరికి మన రాజులే ఒకరికొకడు సబడైజ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం చెప్పి వింటాం మనం. మహమ్మద్ గోరి 7 సార్లు దండయాత్ర చేశాను. దండయాత్ర చేసి ఏం చేస్తారు? నీ రాజ కుటుంబాలనే కాదు, నీ స్త్రీలను చెరబడతారు. నీ సంస్కృతి, నీ సాంప్రదాయాలు, నీ ఆచార వ్యవహారాల ఆనవాళ్ళు ఉండద్దని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ భాష, వాళ్ళ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. గట్ల ధ్వంసం చేయబడితే అయోధ్య రామ మందిరం. 500 ఏళ్ళ అనేక పోరాటాలు జరిగినాయి, వందల వేల మంది చనిపోయినారు. కానీ ఇవాళ ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఇది భారత్, ఇది మా సాంప్రదాయం, మా సంస్కృతి, మా వ్యవహారాలు, మా విశ్వాసాలని చెప్పి మళ్ళీ 500 ఏళ్ళ తర్వాత రామ మందిరాన్ని కట్టించి దేశ ప్రజల సంస్కృతిని, ఆచారాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు అంటున్నారు. అందువల్ల ఒక్క రంగం కాదు, ఇలా ఏ రంగాన్ని చూసినా కూడా ఇంత గొప్పగా ఉంది. కాబట్టి మెట్రో ఇస్తే మనం వేయాలి కాదు, ఎవరిస్తారే. మెట్రో అంటున్నారు మా వాళ్ళు. కాంగ్రెస్ అయితే ఇయ్యదు కదా, ఇస్తే మనం వేయాలి కదా. నాకు ఈ ప్రాంతంలో 32 ఏళ్ళ నుంచి ఉంటాను కాదే, నేను 32 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే, ఈ మెట్రో విషయంలో నా పట్ల మీకు విశ్వాసం ఉంటుంది అనుకుంటున్నా. మళ్ళీ మోడీ గారినో, మళ్ళీ అమిత్ షా గారినో మళ్ళీ కన్విన్స్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉంటా. కాబట్టి మొన్ననే మీకు చెప్పిండు, సంగారెడ్డి చెప్పిండు అనుకుంటా, మరొక మాట అనిపోయింది. అధికారం ఇవ్వకపోయినప్పటికి కూడా తెలంగాణకు ఎన్ని ఇచ్చిన్నో ఆయన అన్ని చదివిండు. ఇవాళ అధికారం కనుక ఇస్తే ఆఫీస్ నుంచి పోతా, తప్పకుండా ఈ మెట్రో విషయంలో మళ్ళీ చేస్తే మనమే చేయాలి తప్ప ఎవరికి చేసే సత్తా ఉండదు. కాబట్టి నేను ఎట్లాగూ ఈ ప్రాంత బిడ్డగా, మీరు రేపు గెలిపిస్తే ఎంపీగా ఈ సమస్య పరిష్కారం నా చేతిలో పెట్టమని చెప్పి కోరుతూ, నాకు ఒక మీటింగ్ ఉంది, దయచేసి అప్కి బార్ 400 పార్ అది నినాదం కావద్దని, అది నిజమని, అందులో మల్కాగిరి పార్లమెంట్ కూడా ఉండాలని చెప్పి మీరందరూ కాంక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు 150 మంది 200 మంది కావచ్చు, అందరికందరూ ఆ కాలనీలకు నాయకత్వం వహించేవాళ్ళు. కాబట్టి మీకు ఒక్కొక్కరికి 1000 ఫోన్లు ఉంటాయి ఒక దగ్గర, మీకు పరిచయాలు, మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. ఇక్కడ
మా కార్యకర్తలే రావాలి మీకు చిట్టీలు పంచాలంటే ఇది సాధ్యమే కాదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోండి, ఐడెంటిటీ కార్డు తీసుకోండి. ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకి ఓటేసేటట్లేరట, బీజేపీకే ఓటేస్తారని చెప్పి ఈ ఓట్లు మాయం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న ఓటు ఇంకో దగ్గర తీసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఓటు నమోదు, ఐడెంటిఫై కార్డు తీసుకొని తప్పకుండా మీరు అందరూ ఎండున్నా ఏదున్నా ఓట్లలో పాల్గొని మీ అభిప్రాయాన్ని, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. భారతీయ జనతా పార్టీ